మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండునుగాక. చూడండి, లోకంలో మనం బ్రతకాలన్నా, ఈ లోకంలో మనము అపవాదిని జయించాలన్నా మనకు ఏ తోడు కావాలి అంటే, ఒకటి యేసుక్రీస్తు కృప తోడుగా ఉండాలి, దేవుని ప్రేమ తోడుగా ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు కృప తోడుగా ఉంటే మనము ఆ కృప వలన రక్షింపబడతాం. దేవుని ప్రేమ అనేది మనకు తోడుగా ఉంటే మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుగా ఉంటే మనము ఈ లోకంలో అపవాదిని జయించి పరిశుద్ధునిగా జీవించి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అందుకే ప్రతి ఒక్కరం దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే ప్రేమను, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ సహవాసమును కోరుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్.